ప్లాస్మా థెరపీ కరోనాకు వ్యాక్సిన్ లేని టైంలో సంజీవనిలా కనిపిస్తున్న ఓ ట్రీట్మెంట్. ఇప్పటికే చైనా, కొరియా, ఫ్రాన్స్ ఇంకా చాలా దేశాలు ప్లాస్మా థెరపీ చేస్తున్నాయి. కరోనా బాధితులకు కొత్త జీవితం అందిస్తున్నాయి. మన దేశంలో ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్ కూడా అయింది. కేరళ, కర్ణాటకతో పాటు మన దగ్గర కూడా ప్లాస్మా థెరపీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, మన దగ్గర అందుకున్న అవకాశాలు ఏంటి, గతంలో ఈ ప్లాస్మా థెరపీ జరిగిందా అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుమన స్కైప్ కాల్లో రెడీగా ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కరోనా ట్రీట్మెంట్ విషయంలో వ్యాక్సిన్స్ లేని టైంలో ప్లాస్మా థెరపీ ఒక హోప్ లా కనిపిస్తుంది మనకు. అసలు అంటే ఏంటి డాక్టర్, ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఈ దాని డిసీజ్ ని కంట్రోల్ చేయటానికి పాసివ్ ఇమ్యూనిటీ దాని కింద ఈ ప్లాస్మా థెరపీని ఇస్తారండి. అంటే కన్సర్న్డ్ ఏదైతే వైరస్ ఉందో దాని ప్రోటీన్ కి సంబంధించినటువంటి యాంటీబాడీసే ప్లాస్మాలో ఉంటాయి కాబట్టి ఆ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ వైరస్ ని న్యూట్రలైజ్ చేసి అలా వైరల్ లోడ్ ని తగ్గించగలుగుతుంది. ఇది ఫస్ట్ లోనే 1918లోనే అప్పటి నుంచి ట్రైల్ లో ఉంది. స్పానిష్ ఫ్లూ కి, ఆ తర్వాత ఎబోలా వైరస్ కి చేశారు, సార్స్ వైరస్ కి చేశారు, H1N1 వైరస్ కి చేశారు. ఈ ఎబోలా వైరస్ కి ఏమో అసలు రిజల్ట్ లేదండి. అంటే ఎక్కువ మంది దాని ద్వారా రిలీఫ్ పొందిన వాళ్ళు ఎవరు లేరు అనమాట. ఈ స్పానిష్ ఫ్లూ కి మాత్రం చాలా మంది వరకు తగ్గింది అని చెప్పారు. ఈ సార్స్ కి వచ్చేటప్పటికి కూడా ఏంటి అంటే అక్కడ టైం లిమిట్ లో కొంచెం వేరియేషన్స్ వచ్చినాయి అండి. 14 days ఇన్ఫెక్షన్ తర్వాత అయితే గనక తొందరగా తగ్గింది, పేషెంట్ డిశ్చార్జ్ అయ్యడం అలాంటివి జరిగింది. ఆఫ్టర్ 14 days తర్వాత ప్లాస్మా ఇస్తే గనక అంత ఎఫెక్టివ్ గా లేదు అని అన్నారు. సో అక్కడితో మన ఈ ప్లాస్మా థెరపీ దాని గురించి ఇంకా ట్రయల్స్ అనేవి దాదాపుగా ఆపేశారు. ఓన్లీ వేరే కండిషన్స్ కి, న్యూరలాజికల్ కండిషన్స్ కి మాత్రమే వాడుతూ ఉన్నారు అనమాట. ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా ఇది నిజంగా సంజీవిని లాగానే కనపడుతుంది అందరికి. ఇది వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదు కాబట్టి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని డిసీజెస్ విషయంలో రిజల్ట్ లేదు, కొన్నిట్లో ఉంది అని చెప్పారు. అయితే మరి కరోనా విషయంలో సక్సెస్ రేట్ ఎంత ఉంది? అంటే ఇది ఇంకా ప్రాపర్ గా అంటే అది ఖచ్చితంగా చెప్పడానికి లేదండి. ఎందుకంటే రీసెంట్ గానే మనం ఈ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో వుహాన్ లో March 25th ఒక పబ్లికేషన్ రిలీజ్ చేశారండి. అక్కడ శాంపుల్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ థెరపీ దాంట్లో ఆస్పెక్ట్ లో చూసుకుంటే ట్రయల్స్ లో శాంపుల్ వాల్యూమ్స్ ఇంపార్టెంట్ అండి. అక్కడ వాళ్ళు తీసుకున్న టెస్ట్ చేసింది ఏంటంటే ఓన్లీ 5 cases మీదే స్టడీ చేశారు. ఆ స్టడీలో వాళ్ళకి ఏంటి అంటే అవుట్ ఆఫ్ 5, 4లో ఫస్ట్ 3-4 days కి వాళ్ళకి బాడీ టెంపరేచర్స్ నార్మల్ కి రావటము, 12 days తర్వాత వైరల్ లోడ్ తగ్గిపోవటము, ఈ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ వల్ల దాన్ని ప్యాథోజెనిసిటీ తగ్గిపోవటం వైరస్ ది. దాని తర్వాత 28 days తర్వాత పేషెంట్ వెంటిలేటర్ మీద లేరు అనేది రిపోర్ట్ చేశారండి వాళ్ళు. ఓకే డాక్టర్, అయితే చెప్పండి డాక్టర్. దాని వల్ల ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకుని ఇంకా అంటే చేస్తానే ఉన్నారు అన్ని కంట్రీస్ లో కూడా. సో బట్ శాంపుల్ స్టడీస్ ఏంటంటే 10 కంటే ఎవరు ఎక్కువ వాల్యూమ్ చేయట్లేదండి. దాన్ని అథెంటిక్ గా తీసుకుని మనం ప్రతి వాళ్ళకి ఆ థెరపీ ఇచ్చేయటానికి అనేది లేదండి. ఇప్పుడు కూడా ఏంటి అంటే కొంతమంది కన్సల్టెంట్ ఎవరైతే ఫిజిషియన్స్ ఉంటారో, డాక్టర్స్ ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటి అనిపిస్తుందంటే ఈ ఎలా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా 14 days బిఫోర్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, తర్వాత లేదు అన్నదానికి, అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది లాస్ట్ ఛాన్స్ గా తీసుకుంటున్నారు ప్లాస్మా థెరపీ అనేది ప్రస్తుతానికి. అంటే వాళ్ళు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉండి, యాంటీవైరల్ తో ఉండి, యాంటీబయాటిక్స్ ఉండి, ఎందుకంటే ప్రాపర్ యాంటీవైరల్ ఏజెంట్ కూడా లేదండి దీనికి ఇప్పుడు రీసెంట్ గా. అందుకే దాన్ని నోవెల్ కరోనా మనం ఐడెంటిఫై చేసిందే వైరస్ ని డిసెంబర్ లో ఐడెంటిఫై చేశారు కాబట్టి ఇంతవరకు దానికి థెరపటిక్ లో వేరేగా ఖచ్చితంగా దీన్ని చేసి తగ్గించవచ్చు అనేదేం లేదనమాట. ఈ ప్లాస్మా థెరపీ అనేది ఈ స్టేజ్ లో మనకి ఏమనిపిస్తుందంటే కరోనా వైరస్ వలన ఫామ్ అయిన యాంటీబాడీసే ప్లాస్మాలో ఉన్నాయి కాబట్టి అవి అయితే ఆ వైరస్ యాంటీజెన్ ని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది.
సో ఇది ఇండైరెక్ట్ గా మనం ఆ పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది కాబట్టి దే ఆర్ అనేబుల్ టు ఫైట్ అగ్నెస్ట్ ద వైరస్. సో అందుకని మనం ఆ, ఈ పాసివ్ ఇమ్యూనిటీ కింద ఈ ఆల్రెడీ ఫార్మ్డ్ యాంటీబాడీస్ ని తీసి ఇంజెక్ట్ చేయటం వల్ల తగ్గుతుంది అనేది. ఈ డాక్టర్స్ కొంతమంది ఏమంటున్నారంటే అదేదో వెంటిలేటర్ స్టేజ్ దాకా వెళ్లకుండా ఐసోలేషన్ లాస్ట్ స్టేజ్ లో ఇంక వీళ్ళకి లంగ్స్ కొలాప్స్ అవుతున్నాయి, ఈ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పడిపోతున్నాయి, అలాంటప్పుడే ఇచ్చేయచ్చు కదా, పూర్తిగా వెంటిలేటర్ సపోర్ట్ కి వెళ్ళి డిటేరేట్ అయినాక ఎందుకు అప్పుడు ఎందుకు తీసుకోవాలి అనేది కొంత సంశయం కూడా ఉందండి. ఇవన్నీ కూడా మనకేంటి అంటే గైడ్ లైన్స్ ఏవైతే ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు చెయ్యాలి, ఎంత వాల్యూమ్ ఇవ్వాలి మనం పేషెంట్ కి అనేది, అలాగే డిసిజిఐ అప్రూవల్ ఉండి వీటి దాని ప్రకారం మనకి ఆ ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉంటది అప్రూవల్ కోసం అని. ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే ఢిల్లీలో జరిగింది, అయితే అన్ని చోట్ల జరగడం లేదు. సో ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండాలి యాక్చువల్ గా ఈ అప్రూవల్ కోసం? అంటే ఇది బ్లడ్ బ్యాంక్ లో లైసెన్సింగ్ అనేది ఉంటుందండి. దీనికి థెరపటిక్ ఎఫెరిసిస్ కింద లైసెన్స్ ఇస్తారు బ్లడ్ బ్యాంక్స్ లో. సో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏంటి అంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉంటాయి, అలాగే ఈ వాళ్ళకి ఎక్కువగా ఈ క్యాన్సర్ స్పెషలైజేషన్స్ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఈ థెరపటిక్ ఎఫెరిసిస్ మెషిన్ ప్లేట్లెట్ ఎక్కించడానికి, బిఎంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కి వాటికి అన్నిటికీ ముందే లైసెన్సింగ్ కి వెళ్ళిపోతారండి వాళ్ళు, డ్రగ్ లైసెన్సింగ్ కి. సో ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు ఈ కోవిడ్ కేసెస్ వచ్చేటప్పటికి కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్నే ముందుకు వచ్చినాయి కోవిడ్ ఐసోలేషన్ పార్ట్ కి, ట్రీట్మెంట్ పార్ట్ కి. చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, బికాస్ ఇట్ ఈస్ అ పాండమిక్, చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ టేక్ ఓవర్ చేసినాయి కేసెస్ అన్ని. ఆ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ అనేది కూడా ఇప్పుడు ఈ టైంలో అప్గ్రేడ్ చేసుకోవాలి. లేని బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అవి ఫస్ట్ థెరపటిక్ ఎఫెరిసిస్ కింద లైసెన్స్ అప్గ్రేడ్ చేసుకుని తర్వాత ఐసిఎంఆర్ కి మన దగ్గర ఉన్న కండిషన్స్ ఏ ఉన్నాయో అవన్నీ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం మనం రిజిస్టర్ చేసుకుని అప్లై చేయాలండి. బట్ వాళ్ళు చాలా తొందరగానే ఇచ్చేస్తున్నారండి లైసెన్సింగ్ అనేది. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మంది ప్లాస్మా థెరపీ వైపు చూస్తున్నారు. మన గాంధీలో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ప్రతి కోవిడ్ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేయొచ్చు, అసలు ఎవరెవరికి చేయొచ్చు, ఏమైనా పర్టికులర్ గా స్పెసిఫికేషన్స్ ఉంటాయా ఫలానా వాళ్ళకి చేయాలని? ఏంటి డాక్టర్? అదే అండి, అదే ఇందాక నేను చెప్పింది కాంట్రవర్సీ కొంచెం ఉంది. అంటే ఎర్లీగా ఇచ్చేసి పేషెంట్ ని తొందరగా సర్వైవ్ చేయొచ్చు కదా, వై అంత లేట్ గా ఎందుకు ఇవ్వాలి లాస్ట్ స్టేజ్ లో అనేది ఉంది. అదొక ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకా ఏంటి అంటే ప్రతి వాళ్ళకి ఇవ్వటానికి ఏంటి అంటే దీంట్లో మనం కలెక్ట్ చేసే ప్లాస్మా అనేది ఆల్రెడీ డిసీజ్ వచ్చి తగ్గిన వాళ్ళ దగ్గర నుంచి తీస్తున్నాం. సో వీళ్ళకి ఏంటి అంటే టెస్ట్లు చేయాలండి మనం. వాళ్ళు 2 times ఆర్టీపీసీఆర్ టెస్ట్, ఇప్పుడే మీరు కూడా మీ న్యూస్ లో కూడా టెలికాస్ట్ చేశారు కదా, ఆర్టీపీసీఆర్ఏ గోల్డ్ స్టాండర్డ్ మెథడ్, ర్యాండమ్ ర్యాపిడ్ టెస్ట్లు అనేవి చేయొద్దు యాంటీబాడీ డిటెక్షన్ అనేది. సో ఈ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన వాళ్ళు 2 times నెగిటివ్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలండి. దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి, బాడీ వెయిట్ ఎంత ఉంది చూసుకోవాలి, హెమటోక్రిట్ వాల్యూస్ చూసుకోవాలి, అలాగే ఆ డోనర్ విల్లింగ్ వాడు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం ఫోర్సబుల్ గా అది తీయటానికి లేదండి. అలాగే మిగతా బ్లడ్ డోనర్స్ కి ఎలాంటి నార్మ్స్ ఉంటాయో అలాంటి స్టాండర్డ్ నార్మ్స్ వీళ్ళకి వర్తిస్తాయి అన్నమాట. వాళ్ళకి అన్ని కూడా మళ్ళీ హెచ్ఐవి టెస్ట్లు, హెపటైటిస్ బి, సి ఈ టెస్ట్లు అన్ని కూడా చేయాలి. అవన్నీ డోనర్ క్వాలిఫై అయిన తర్వాత ఆ డ్రా చేసినాక మళ్ళీ ఇది ఏంటంటే ఈ ప్లాస్మా వచ్చేసి గ్రూప్ స్పెసిఫిక్ అండి, అందరికి ఇవ్వటానికి వీల్లేదు. ఆ పర్టికులర్ గ్రూప్ డోనర్ నుంచి కలెక్ట్ చేసినప్పుడు సేమ్ గ్రూప్ పేషెంట్ ఉంటేనే ఇవ్వాలి. ఓకే, అందుకని ఆ లిమిటేషన్స్ అనేవి దాని వల్ల ఉంటున్నాయి అన్నమాట. అది ఓకే డాక్టర్, అంటే అందరూ డోనేట్ చేయడానికి అవ్వదా డాక్టర్? అంటే ఆల్ డోనర్స్ నాట్ ఎలిజిబులా?
అంటే వాళ్ళ ఏజ్ కూడా చూసుకోవాలండి. ఏజ్, బాడీ వెయిట్ ఓకే. ఆ రెండు కన్సిడర్ చేసుకునేటప్పటికి కొంతమంది అంటే ఎక్కువగా ఈ మనం కోవిడ్ కేసెస్ లో చూస్తుంది అబౌవ్ 50 ఏజ్ గ్రూప్ వాళ్ళును, దాంతో పాటు వాళ్ళకి డయాబెటిస్ కానివ్వండి, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ అనేది రాదండి. యంగ్స్టర్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి కనుక తగ్గిపోయి ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే. సో దాంట్లో కూడా మళ్ళీ అది ఇందాక నేను చెప్పినట్టుగా గ్రూప్ స్పెసిఫిక్ అనేటప్పటికి మనం ఆ గ్రూప్ చూసుకుని చేసుకోవాలి ఇది ట్రీట్మెంట్ అనేది. ఓకే. డాక్టర్ ఇప్పుడు ఈ డోనర్స్ విషయంలో కోవిడ్ నుంచి రికవర్ అయిన వెంటనే ప్లాస్మా మనం కలెక్ట్ చేసుకుంటామా, లేకపోతే రికవర్ అయిన 14 డేస్ తర్వాత తీసుకుంటామా? దాని టైం లిమిట్ ఎలా ఉంటుంది? అంటే ఒకసారి ఈ ఐజీజీ యాంటీబాడీస్ అనేది ఫామ్ అయినాక అవి వెంటనే పోవండి, ఉంటాయి. సో 28 డేస్ టైం ఇస్తున్నారు. ఎందుకంటే అసలు ఇన్క్యుబేషన్ పీరియడే వేరీ అవుతా ఉందండి వైరస్ కి. కొంతమందికి 5 డేస్ లో బయటకు వస్తున్నాయి లక్షణాలు, కొంతమందికి ఆఫ్టర్ 3 వీక్స్ కానీ బయటపడట్లేదండి లక్షణాలన్నీ కూడా. సో ఈ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ వల్లే మనకి ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ దాకా కానివ్వండి, ఇంట్లో ఒకళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవటం అనేది స్టార్ట్ అయింది ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ వల్ల. సో అందుకని మనం ఈ 2 టైమ్స్ నెగిటివ్ వస్తే గానీ డిశ్చార్జ్ చేయట్లేదండి పేషెంట్స్ ని కూడా. సో డిశ్చార్జ్ చేసిన వరకు ఏంటి అంటే కొంచెం వాళ్ళు సైకలాజికల్ గా కూడా డిస్టర్బ్ అయి ఉంటారు. ఆ ఫిజికల్ స్టామినా కూడా ఇంప్రూవ్ అవ్వాలండి వాళ్ళకి. ఎందుకంటే బాడీలో నుంచి మనం అప్రాక్సిమేట్ గా వాళ్ళు ఒక 70 kgs ఆఫ్ బాడీ వెయిట్ ఉంటే హెమటోక్రిట్ వాల్యూని బేస్ చేసుకుని మనం 600 ml వరకు కలెక్ట్ చేయొచ్చండి వాళ్ళ దగ్గర ప్లాస్మా అనేది. ఓకే. సో దానికి ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళు గెయిన్ చేయాలి. ప్లస్ మెంటల్ గా కూడా వాళ్ళు దానికి స్టేబుల్ గా వాళ్ళు అంటే నేను పడిన బాధ వేరే వాళ్ళు పడకూడదు అంటే వాలంటరీగా వాళ్ళు అవతల వాళ్ళకి ప్రాణం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి వాలంటరీగా ముందుకు వస్తే మనం అదే అదే డోనర్ నుంచి ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో దాన్ని స్ప్లిట్ చేసుకుని 3 పేషెంట్స్ కి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుందండి. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం తగ్గిపోయి వెళ్ళిన పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎలా వాళ్ళకి డిశ్చార్జ్ అయ్యే ముందే వాళ్ళకి నాకు తెలిసిన దాని ప్రకారం అయితే నేను అలా అనుకుంటున్నాను. ఏంటి అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే ముందే మనం వాళ్ళ కన్సర్న్ తీసుకుని వాళ్ళకి టైప్ ఆఫ్ ఏం తీసుకోవాలి టు ఇంప్రూవ్ దైర్ ఇమ్యూనిటీ కానివ్వండి, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కి డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి కొంచెం చేసుకుని మనకు అవసరమైనప్పుడు కాల్ చేసినప్పుడు వాళ్ళు వస్తే కనుక అది తీసుకుని కలెక్ట్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి. 1 year వరకు ప్లాస్మా అనేది ఏమి పాడవదు. సో బట్ అదేంటి అంటే మనం -20 నుంచి -40 లోపల ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే స్టోర్ చేయొచ్చు మనం అది. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు ఒక డోనర్ 600 ml వరకు డొనేట్ చేయొచ్చు అని. అంతకన్నా ఎక్కువ డొనేట్ చేయకూడదా? అలాగే ఆ రికవర్ అయిన పేషెంట్ నుంచి మనం ఎంత టైం పీరియడ్ వరకు మనం కలెక్ట్ చేసుకోవచ్చు? దానికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? ప్లాస్మా అనేది నథింగ్ బట్ బాడీ ఫ్లూయిడ్, అది దాంట్లో వాటర్ కంటెంట్ అంతా ఉంటుంది కదండి. సో ఒకేసారి ఎక్కువగా డ్రా చేయటం మూలాన్ని ఇతను కూడా ఇప్పుడే రికవర్ అయ్యి వచ్చాడు కాబట్టి అతనికి డోనర్ కి ఎటువంటి హాని అనేది జరగకూడదండి. తీయచ్చు 800 వరకు కూడా తీయచ్చు ఇఫ్ ఈస్ ఫిట్. అదేంటంటే హెమటోక్రిట్ వాల్యూస్ అవన్నీ టెస్ట్ చేసుకున్న తర్వాత కానీ అది చేయలేమండి. ఆ లిమిట్ అయితే పెట్టుకోవాలండి. అంటే సేఫ్ ఈజ్ 600 ml, 800 వరకు తీయొచ్చు. బట్ అతను ఏంటంటే సేమ్ డోనర్ గనక మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే 1 week తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చండి సేమ్ డోనర్ నుంచి. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే యాంటీబాడీస్ ఫామ్ అయినాయి అని మనం ఎంత టైటర్ వాల్యూస్ ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఊరికే కలెక్ట్ చేసేసి మనం ప్లాస్మా ఇచ్చాం కదా అంటే అది ఉపయోగం ఉండకపోవచ్చండి. అది కావాల్సినంత యాంటీబాడీ టైటర్ లేకపోతే కనుక అది కూడా టెస్ట్ చేయాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ విషయంలో కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళ నుంచి మాత్రమే మనం తీసుకుంటాం. అదే ఒక హెల్దీ పర్సన్ నుంచి ఎందుకు తీసుకోకూడదు మేడం? అది స్పెసిఫిక్ గా ఇది కరోనా వైరస్ కి సంబంధించిందే కాబట్టి
అప్పుడు ఫామ్ అయిన యాంటీబాడీసే కాబట్టి దానికి సంబంధించి పనిచేస్తుంది న్యూట్రలైజ్ చేసి. నార్మల్ హెల్దీ డోనర్స్ లో ఆ కరోనాకు సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఉండవండి. సో వీళ్ళల్లో ఏంటి అంటే తర్వాత ఫ్యూచర్ లో ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఆ దీంట్లో ప్లాస్మాలో ఫ్రాక్షనేషన్ కి వెళ్ళి ఇమ్యునోగ్లోబులిన్స్ స్టోర్ చేసి అదొక టైప్ ఆఫ్ థెరపీ కింద కూడా వెళ్ళొచ్చండి ఫ్యూచర్ లో. ఓకే. ఇట్లా అంటే నార్మల్ పేషెంట్ నుంచి పనికిరాదు. అలాగే కొంతమంది నేను చూస్తా ఉన్నాను ఫోటోగ్రాఫ్స్ లో మీడియాస్ లో చూపించేటప్పుడు కూడా ఈ హోల్ బ్లడ్ కి వాడేటటువంటి బ్లడ్ బ్యాంక్స్ చూపిస్తున్నారు. హోల్ బ్లడ్ కలెక్షన్ కి మనం ఏదైతే 500 కలెక్ట్ చేస్తామో ఎంఎల్ 450 ఎంఎల్ దాంట్లో నుంచి సపరేట్ చేస్తే కూడా 180 నుంచి 220 ఎంఎల్ వరకు ప్లాస్మా వస్తుందండి హోల్ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు. బట్ ఏంటి అంటే ఆ బ్లడ్ ని మనం మళ్ళీ వేరే పేషెంట్ కి యూజ్ చేయడానికి వీలు లేదు అది. అండ్ హోల్ బ్లడ్ డొనేషన్ ఎట్లా ఉంటుంది, మనం ఎక్కడా కూడా ఎక్సెప్ట్ హీమోగ్లోబిన్ వేరే పారామీటర్స్ ఏమి చూడమండి దాంట్లో, ముందుగా టెస్ట్ చేయము. దీనికి ఏంటి అంటే ఈ ఫెరసిస్ టెక్నిక్స్ అన్ని కూడా ఆ అంత వాల్యూమ్ ఒకేసారి తీస్తున్నాం కాబట్టి వాడి బాడీ ఫ్లూయిడ్ వాళ్ళకి ముందే అన్ని పారామీటర్స్ చెక్ చేస్తామండి. చేసిన అండ్ ఇట్స్ ఆల్సో ఇన్వాల్వింగ్ అది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయండి ఈ టెస్ట్లు. ఈ కిట్స్ వచ్చేసి ఓకే 6,000 7,000 అలా ఉంటాయి. మెషిన్స్ ఆల్సో కాస్ట్లీ ఉంటాయి. 30 lakhs అని 20 lakhs అని డిపెండింగ్ ఆన్ ద కంపెనీ ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. సో మన ఊరికే తీసేసి యూస్ చేయకుండా అది పాజిటివ్ ఉంది ఇది పాజిటివ్ ఉంది ఇది పనికిరాదు పడేయటానికి కూడా కాస్ట్ వైజ్ అండ్ ఆ డోనర్ అంత కష్టపడి కన్విన్స్ చేసి మనం తీసుకొచ్చినాక డిస్కార్డ్ చేయటం అనేది మంచిది కాదు అది. సో అందుకని ఏంటంటే ముందే అన్ని మనం టెస్టులు చేసి తీసుకుంటే, బట్ ఎనీవే స్టోరేజ్ అయితే ఉంది కాబట్టి 1 year అనేది అంటే నాకున్న పరిమితి నాలెడ్జ్ లో నేను అనుకుంటున్నాను, ఇఫ్ గవర్నమెంట్ అండ్ ఐసిఎంఆర్ ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ దట్ ప్రోటోకాల్, నేనేమనుకుంటున్నాను అంటే ఎవరైతే విల్లింగ్ గా ఉన్నారో అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ లో ఒక 5 to 10 members డోనర్స్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఆల్ గ్రూప్స్ వాళ్ళది అనేది, అంటే ఇప్పుడు సపోజ్ ఏ గ్రూప్ దే ఉంది మన దగ్గర ఏబీ లేదు అనుకుని అలా మేము పేషెంట్ కి ఇవ్వలేమని అనకుండా అన్ని గ్రూప్స్ కి సంబంధించిన రికవర్డ్ పేషెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే గనక, సో ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ లో మనం వీళ్ళది ట్రయల్ కింద ఎందుకు యూజ్ చేయకూడదు అనేది నాది. నాయనంటే స్టాండ్ అలోన్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి ఐ కాంట్ ట్రై రైట్ నౌ విత్ మై, అంటే గవర్నమెంట్ ఎనీ ప్రోటోకాల్ ఉన్నాళ్ళు ఇలా కూడా చెయ్యొచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ తీసి పెట్టుకుంటే నథింగ్ వీఆర్ వేస్టింగ్ ఇట్ అండ్ వీఆర్ అంటే ఇవ్వటంలో దాని వల్ల నష్టం కూడా ఏమీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం కానీ దాని వల్ల వాళ్ళకి పేషెంట్ కి ఇబ్బంది కలగటం అనేది ఏమి ఉండదు కాబట్టి ఒక స్మాల్ గ్రూప్ ని ట్రయల్ కింద మనం ముందే వాలంటరీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసి అన్ని గ్రూపులకి సంబంధించినటువంటి ప్లాస్మాని కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది నా ఐడియా అన్నమాట. ఓకే డాక్టర్, మరి స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ప్రతి బ్లడ్ బ్యాంక్ లో ఉంటుందా? దీనికి ఏమైనా రెగ్యులేషన్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమైనా ఉంటాయా? అదండి, అంటే దానికి కూడా ప్లాస్మా స్టోరేజ్ కంటే కాంపోనెంట్ లైసెన్సింగ్ ఉండాలండి. కాంపోనెంట్ లైసెన్స్ ఉండాలి. ఆ డీప్ ఫ్రీజర్స్ ఉండాలన్నమాట. -20 కానీ -40 నుంచి ఉండాలి. ఆ డీప్ ఫ్రీజర్స్ ఉంటేనే పనిచేస్తుంది అది. అండ్ ఇదేంటి అంటే ఈ ఎఫెరిసిస్ ప్రొసీజర్ కాబట్టి ఇమీడియట్ గానే మనము స్టోర్ చేసేయచ్చు దాన్ని కలెక్ట్ చేసిన వెంటనే. అప్పుడు మనం డిపెండ్ ఆన్ ద యూసేజ్ పేషెంట్ రిక్వైర్మెంట్ మనం రిలీజ్ చేయొచ్చు దాన్ని బయటికి. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి డాక్టర్? అంటే ఎంత తీవ్రత ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో? అసలు పేషెంట్ కి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంటే అది పని చేయకపోతే పని చేయదు అంతేగాని దానివల్ల ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకనే సేమ్ గ్రూప్ ఇవ్వాలి అనేదండి. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. డోనర్ కి కొంచెం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బ్లడ్ క్లాట్ అవ్వకుండా యాంటీకోయాగులెంట్ రన్ అవుతా ఉంటుంది మనం కలెక్ట్ చేసేంత వరకు కూడా. ఆ యాంటీకోయాగులెంట్ వల్ల వాళ్ళకి కొంచెం కొన్నిసార్లు టింగ్లింగ్ సెన్సేషన్స్ రావటం అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ ఒక్కటి కొంచెం కేర్ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఆ ప్రొసీజర్ వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు కొంచెం దే ఫీల్ పెయిన్ అన్నమాట. బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాక బౌల్లో
అది సపరేట్ చేసి ఇన్లైన్ మళ్ళీ పంపిస్తుంది అనమాట బాడీలోకి వెనక్కి బ్లడ్ వితౌట్ ప్లాస్మా. సో దాన్ని మళ్ళీ అలా 4-5 సైకిల్స్ విత్ స్టాండ్. అందుకనే నేను ఇందాక ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం డోనార్ కి అని అంది. ఓకే. సో వాళ్ళకైతే ఏం తెలియదండి, డోనార్ కి అయితే అసలు ఏమి అంటే ప్రొసీజరు తెలిసి ఇది పోతుంది లోపలికి, జస్ట్ దే ఫీల్ అంటే అది కొంచెం తెలుస్తుంది అనమాట డ్రా అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు, అంతేగాని పెయిన్ ఉండటం అట్లాంటిది ఏమి ఉండదండి వాళ్ళకు కూడా. ఓకే డాక్టర్, ఫైనల్లీ యాజ్ ఎ డాక్టర్గా ప్లాస్మా థెరపీపై మీరేమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్లాస్మా థెరపీతో ముందుకు వెళ్ళి అంటే ఏదీ లేదు ఆప్షన్ అనేది. వాళ్ళు చెప్పడం కూడా లాస్ట్ ఆప్షన్ కింద అన్నట్టుగానే అంటున్నారు. ఇప్పుడు పర్టికులర్ గా అంటే ఒక యాంటీవైరల్ ఏజెంట్ ఉంది, ఇది దీనివల్ల ఈ కరోనాని మనము కంట్రోల్ చేయొచ్చు అన్నట్టుగా లేదు. సో అలా ఏది లేని అలానే వ్యాక్సిన్ లేదు. సో దీనివల్ల ఏంటి అంటే నష్టం లేదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనకి చేసి పెట్టారు కొన్ని స్టేట్స్ లో, అంటే కలెక్ట్ చేశారు ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఢిల్లీలో రిజల్ట్ బాగానే ఉంది అని చెప్పారు కాబట్టి, అంటే ఇప్పుడు ఎక్కడో చైనాలో చేశారు లేదా జర్మనీలో చేశారు ఇది రిజల్ట్ బాగుంది అంటే మన కండిషన్స్ లో అవి పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో మనకున్న లైఫ్ స్టైల్, మన సిస్టమ్ ఆఫ్ ఎట్లా ఉంటున్నాం, మనం ఇక్కడ తీసుకునే ఆహారము, అది ఆరిజిన్ అంటాం కదండి, ఆ ఆరిజిన్ దాని ప్రకారం మన కంట్రీలో కూడా అది మనకు పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఢిల్లీలో ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు టోటల్ గా డిశ్చార్జ్ అయ్యారా లేదా అనేది ఇంకా నాకు తెలియలేదండి. బట్ దే ఆర్ రికవర్డ్ ఫ్రమ్ ద సిమ్టమ్స్ అన్నారు. ఆ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తే మాత్రం అది మనకి పాజిటివ్ సిమ్టమ్. మిగతా వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ వచ్చిన వాళ్ళు ఐ థింక్ దే ఆర్ అంటే మేకింగ్ ఎవ్రీథింగ్ రెడీ టు కలెక్ట్ ద ప్లాస్మా అండి. అంటే డోనార్ యాక్సెప్టెన్సీ తీసుకోవటం, వాళ్ళని కన్విన్స్ చేసి ట్రేస్ చేసుకుని కన్విన్స్ చేసుకోవటం, ఇదంతా కూడా దే ఆర్ అంటే ఇవి కావాల్సినటువంటివి కిట్స్ కానివ్వండి కలెక్షన్ కి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి కదండి, అవన్నీ కూడా చేసినట్టున్నారు అన్ని గవర్నమెంట్స్ కూడా. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్లాస్మా థెరపీకి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, యాజ్ వెల్ చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ.